రాజాతిరాజా రాజా మార్తాండ శ్రీ 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 రాజా గణేష్ మహారాజ్ విచ్చేసాడహో అని మీకంటే మేము పెద్ద విగ్రహం పెట్టాం, మేమే ఎక్కువ ఖర్చు పెట్టాం అని చూపించుకోవడానికి చేస్తున్నట్టుంది తప్పితే ఎక్కడ భక్తి అయితే లేదు. ఎగ్జిబిషన్కి వెళ్ళాం అనుకుంటున్నారేమో, కానీ కాదు, ఇది కూడా వినాయకుడి విగ్రహమే. చిట్టి గాజులతో చేశారంట, అది కూడా 3 లక్షల చిట్టి గాజులతో. ఈ జగన్నాథుడి రూపం అయితే ఉంది, చూసి షాక్ అసలు. నెల్లూరులో ఉన్న వినాయకుడి విగ్రహాలను చూసేద్దాం, మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఈ వినాయక చవితికి మేమైతే నెల్లూరులో ఉన్న వినాయకుడి విగ్రహాలన్నీ చూద్దాం అని అయితే ఫిక్స్ అయ్యాం. ముందుగా మేమైతే 4వ మైల్ దగ్గర ఉన్న వినాయకుడి విగ్రహాన్ని చూడడానికి అయితే వెళ్ళాం. నాకు ఎందుకో తెలియదు కానీ ఈ విగ్రహాన్ని చూడగానే ఫస్ట్ చేతులెత్తి మొక్కాలనిపించింది. చాలా అద్భుతంగా ఉన్నాడు వినాయకుడు అయితే. మేమైతే ఈరోజు మాగుండలోన లంబోదర గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాం. రిచెస్ గణేష్ నెల్లూరు. మీరైతే చూడండి ఎలా ఉంటుందో విగ్రహం. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. లంబోదర గణేష్ మా నెల్లూరులోనే రిచెస్ట్ గణేష అంట. బయట ఏంటో 2 గుంజలు పెట్టారు, అటు సైడ్ ఏమో కోరికలు తీర్చే గుంజ, ఇటు సైడ్ ఏమో కోరికలు తీర్చిన గుంజ అని చెప్పి. లోపల ఇప్పుడు మేమైతే కరెక్ట్ గా బీబీ నగర్ సెంటర్ లో అయితే ఉన్నాము. ఆ తర్వాత ఈ వినాయకుడిని అయితే చూసాము. ఇక్కడ వినాయకుడి కంటే ఎక్కువ నరసింహస్వామి అయితే హైలైట్. అసలు మా అవతార్ నరసింహ మూవీ చూసి ఇన్స్పైర్ అయి పెట్టినట్టున్నారు, చాలా బాగున్నాడు. నెక్స్ట్ ఈ వినాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు చాలా నార్మల్గా అనిపించింది, కానీ కాసేపు గమనించిన తర్వాత ఈ వినాయకుడి విగ్రహం మీద చాలా మంది దేవుళ్ళు అయితే ఉన్నారు. ముఖ్యంగా తొండం పైన పూరి జగన్నాథుడి రూపం అయితే ఉంది, చూసి షాక్ అసలు. మాకు పూరి జగన్నాథుడు అంటే చాలా 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 ఇష్టము, దాంతో ఈ బొమ్మ మా ఫేవరెట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ వినాయకుడిని చూడడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా చాలా గ్రాండ్గా చేస్తారు ఎవ్రీ ఇయర్. 516 kgs లడ్డు అయితే పెట్టారు. ఆ లడ్డు సొంతం చేసుకోవాలంటే జస్ట్ 100 రూపీస్ టోకెన్ కడితే చాలంట. లక్కీ డిప్ తీసి ఎవరికి లక్కీ డిప్ వస్తే వాళ్ళకి ఇస్తారని అయితే చెప్పారు. వినాయకుడి కంటే లడ్డు క్రేజ్ ఎక్కువ ఉంది ఇక్కడైతే. ఆ తర్వాత ఈ 22 feet ఉన్న వినాయకుడిని చూడడానికి అయితే వెళ్ళాం. కానీ ఇక్కడ మాకు వినాయకుడి కంటే ఎక్కువ పక్కన బీడ్స్తో ఇలా అయితే ఒక చిన్న వినాయకుడిని, ఇంకా బయట అయితే వెంకటేశ్వర స్వామిని చేశారు. ఆల్మోస్ట్ 150,000 ముత్యాలతో చేశారంట. ఇలా ఉంది అవుట్పుట్ అయితే, నెక్స్ట్ లెవెల్ అసలు. బాలాజీ నగర్లోకి ఇంకా నెక్స్ట్ బాలాజీ నగర్ అండ్ ఏసీ నగర్లో వినాయకుడి విగ్రహాలు కవర్ చేయడానికి అయితే వెళ్ళాము. లిటరల్లీ ఇక్కడైతే ఒక పెద్ద టెంపుల్కి ఫెస్టివల్ రోజు వెళ్తే ఎలా ఉంటుందో అంత హడావిడి ఉంది. బార్కేడ్లు కట్టేసి అసలు లోపల వినాయకుడు ఎలా ఉంటాడో ఏమో కూడా ఐడియా లేకుండా వెళ్ళాం, కానీ చూసి షాక్ అసలు. పూరి జగన్నాథుడి థీమ్తో పెట్టారు. నిజంగా మాకైతే అక్కడే ఆగిపోయాం చాలాసేపు, అంత అద్భుతంగా ఉన్నాడు. ఈయనే మా ఫేవరెట్ వినాయకుడు, అసలు మాటల్లో చెప్పడానికి కూడా లేదు, అంత అద్భుతంగా అయితే ఉన్నాడు. అబ్బబ్బబ్బబ్బా, ఏమైనా క్రియేటివిటీనా అసలు వీళ్ళది, నెక్స్ట్ లెవెల్లో చేశారు ఇయర్ అయితే. అండ్ మేము ఇప్పుడు మళ్ళీ వినాయకుడి విగ్రహాలకి అని చెప్పి ఎగ్జిబిషన్కి వెళ్ళాం అనుకుంటున్నారేమో, కానీ కాదు, ఇది కూడా వినాయకుడి విగ్రహమే. థీమ్ చాలా డిఫరెంట్గా అయితే చేశారు. ఏదో ఎగ్జిబిషన్కి వెళ్ళిన ఫీలింగే వచ్చింది మాకైతే. ఈ సెట్ మొత్తం చూసి మాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇంకో లోపలికి వెళ్ళి చూసాకైతే మైండ్ బ్లాక్. అసలు పూర్తిగా మట్టి గణపతి అంట, అది కూడా నెక్స్ట్ లెవెల్. క్యూట్గా ఉండే బాల గణేష విత్ రాధాకృష్ణ థీమ్.
ఒక చిన్న అపార్ట్మెంట్లో ఎవ్రీ ఇయర్ కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తూ ఉంటారు వినాయకుడిని. లాస్ట్ ఇయర్ ముత్యాలతో చేశారు, ఈ ఇయర్ చిట్టి గాజులతో చేశారంట, అది కూడా 3 లక్షల చిట్టి గాజులతో. ఆ తర్వాత బెల్లంతో తయారైన వినాయకుడిని అయితే చూసాము. ఎలా వస్తాయి అబ్బా ఇలాంటి థాట్స్ అసలు. ఈ వినాయకుడిని చూస్తుంటే నా ఫీలింగ్ ఏంటో తెలుసా, రాజాతి రాజా రాజా మార్తాండ శ్రీ 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 రాజా గణేష్ మహారాజ్ విచ్చేసాడహో అన్నట్టున్నాడు ఆయన అయితే. ఆ తర్వాత ఇనుమడుగులో ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని అంతరిక్షం థీమ్తో చేశారంటే చూద్దామని వెళ్ళాం, కానీ మేము వెళ్ళేసరికి వాళ్ళైతే నిమజ్జనానికి మొత్తం రెడీ చేసుకుంటున్నారు. అసలు 1 డే కూడా ఉంచినందుకు ఎందుకు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు ఇదంతా కాదు, కానీ ఇక్కడ వీళ్ళు సాంగ్ ప్లే చేశారు, అదైతే హైలైట్. అసలు వినాయకుడికి యాప్ట్గా సూట్ అయింది. ఆ తర్వాత అదే ఇనుమడుగులో మార్బుల్స్తో తయారు చేసిన వినాయకుడిని అయితే చూడ్డానికి వెళ్ళాం. అనంత పద్మనాభ స్వామి అవతారంలో చూడ్డానికైతే చాలా అద్భుతంగా ఉన్నాడు ఈయన మాత్రం. అండ్ ఆయన చేతిలో నుంచి అక్షంతలు వస్తుంటే ఈ పిల్లలు అక్కడి నుంచొని తలదించి ఆయన ఆశీర్వదిస్తారు అన్నట్టు వెయిట్ చేస్తున్నారు, అది మాత్రం హైలైట్ అసలు. సో అదనమాట మా వినాయక చవితి ముచ్చట్లయితే. చాలా వినాయకుడి విగ్రహాలను అయితే చూసాము, అంతా బాగుంది. ఒక సెలబ్రేషన్ లాగా మాకు ఒక 1 డే టైం పాస్ లా చాలా విగ్రహాలను అయితే చూసాం. కానీ ఒకటే బాధ ఏంటో, ఈ వినాయక చవితిని కూడా మనోళ్ళు బిజినెస్ చేసేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కమర్షియల్గా, పక్కా కమర్షియల్గా బిజినెస్, కొన్ని చోట్ల అయితే పాలిటిక్స్ కనిపించాయి, కానీ ఎక్కడ ఒక్క చోట కూడా కంప్లీట్ భక్తి అయితే మాకు కనిపించిందే లేదు. మేము గొప్ప అంటే మేము గొప్ప అని, మీకంటే మేము పెద్ద విగ్రహం పెట్టాం, మేమే ఎక్కువ ఖర్చు పెట్టాం అని చూపించుకోవడానికి చేస్తున్నట్టుంది తప్పితే ఎక్కడ భక్తి అయితే లేదు. ముఖ్యంగా వాళ్ళు పెట్టే సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. వినాయకుడి దగ్గర మోనిక, వైరల్ వయ్యారి, వాట్ ఆ సాంగ్ సెలెక్షన్, లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్. అసలు నాలాంటి అమ్మాయికి ఇలా ఉంటే పాపం ఆ వినాయకుడి పరిస్థితి ఏంటో అసలు. అవన్నీ వింటూ 1 వీక్ 10 డేస్ పాటు అక్కడ కూర్చుంటున్నాడు. అయినా ఇలా నాకేనా, మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందా? కామెంట్ చేయండి.